నమస్తే. దేశవ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల బాలికలకు హెచ్‌పివి టీకాను మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో, అందులో భాగంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా, ముఖ్యమంత్రులంతా కూడా ఈ టీకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో, ఇవాళ ప్రధాని మోదీ హెచ్‌పివి టీకాను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా కింగ్కోటి ఆసుపత్రిలో మంత్రి దామోదర రాజనరసింహ మరి హెచ్‌పివి వ్యాక్సిన్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఈ హెచ్‌పివి వ్యాక్సినైజేషన్ ఎవరు ఇచ్చుకోవచ్చు, స్వచ్ఛందంగా మరి ఈ టీకాను తీసుకోవచ్చా, సో దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కింగ్కోటి సూపరింటెండెంట్ సంతోష్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు. సార్, ప్రధానంగా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ టీకా మేము ఇప్పివచ్చా, మా పిల్లలకు ఇప్పివద్దా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటూ కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇప్పివచ్చా, దీని మీద డౌట్స్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అంటాం. అంటే మనకు సర్వైకల్ క్యాన్సర్కు 99% హెచ్పివి అనే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వలన వస్తుంటుంది. సో ఈ ఈ వైస్ మన భారతదేశంలో కూడా అన్ని క్యాన్సర్లు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది రెండవ ప్రధానమైన క్యాన్సర్. దీని నుంచి చాలామంది వేలాది మంది గురవుతూ చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్ అనేది 100% ప్రివెంట్ చేయొచ్చు. సో హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి ఇందులో ఎలాంటి భయాందోళనలు లేవు, వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తప్పనిసరిగా అందరు తీసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్ ఇది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకోకపోతే ప్రధానంగా ఎటువంటి సమస్యల్ని భవిష్యత్తులో ఆడపిల్లలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది మనకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోరో వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ గురవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల మనము 100% సర్వైకల్ క్యాన్సర్ను నివారించవచ్చు. కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ కేవలం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే ఇస్తారా, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే ఎక్కడ అవైలబుల్లో ఉంటాయి వ్యాక్సిన్? ఎస్. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగింది. మన రాష్ట్రంలో కింగ్కోటి హాస్పిటల్ జరిగింది. సో ఈ వ్యాక్సిన్ అనేది ప్రతి యూపీఎస్సి సెంటర్లలో ఇమ్యునైజేషన్లో అంటే మొట్టమొదటి 3 నెలలు ప్రోగ్రాము. దీన్ని మామూలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లెక్క అంటే మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటున్నాం. సర్వైకల్ క్యాన్సర్ గురించి యూపీఎస్సిలో ప్లస్ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లలో ఇస్తున్నారు. ఆ తర్వాత ఇది మనకు రొటీన్గా వ్యాక్సినేషన్లో మనకు ఇండియాలో ఉన్నటువంటి యూపీఐ వ్యాక్సినేషన్ అంటాము. రొటీన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్లో భాగంగా సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పేరెంట్స్ అంటే ఈ టీకా హెచ్పివి టీకా ఇచ్చిన తర్వాత పిల్లలు అనారోగ్యం పాలవుతారేమో, ఫీవర్ వస్తుందేమో అంటే కొంత భయాందోళన చెందుతున్న పరిస్థితులు కూడా జనరల్గా ఉంటాయి. సో అటువంటి పేరెంట్స్కి మీరు ఏం ధైర్యం చెప్తారు? సో హెచ్పివి వ్యాక్సిన్ నుంచి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీని నుంచి జ్వరం కానీ, నొప్పి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇందులో ఎవరు కూడా భయాందోళనకు గురి కాకూడదు. ఏ పేరెంట్స్ కూడా తప్పనిసరిగా అందరు పేరెంట్స్ ముందుకొచ్చి మీ పిల్లల భవిష్యత్తు కోసము మనకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ నివారణ కోసము తప్పనిసరిగా ప్రభుత్వం పెట్టింది. దీన్ని మనం వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి, తప్పనిసరిగా విధిగా తీసుకోవాలని నా మనవి. జనరల్గా కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలా, లైన్లో నిలబడాలా, టీకా తీసుకోవాలా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఈజీగా అయిపోద్ది, తొందర అయిపోద్ది అంటూ కూడా కొంత వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారంటే ప్రైవేట్ హాస్పిటల్లో దీని కాస్ట్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? కొంతమంది 5 నుంచి 10,000 అంటున్నారు, బట్ ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నది. సో అటువంటి వారికి ఏం చెప్తారు? ప్రైవేట్ హాస్పిటల్లో దీని కాస్ట్ ఒక డోస్కు 4,000 రూపాయలు ఉంది, 4,000 రూపీస్ ఉంది. కాబట్టి మన దేశంలో చాలామంది ఈ వ్యాక్సిన్ 4,000 పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పటి కూడా చాలామంది మోర్ దాన్ 70% పీపుల్ కూడా వెనక ముందు ఆడుతుంటారు. కాబట్టి మన దేశంలో అందరికి కూడా ప్రజలకు కూడా గవర్నమెంట్ ఇటువంటి ప్రతిష్టాత్మకంగా పిల్లల భవిష్యత్తు గురించి, ఆడపిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మనము సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసము చేపట్టినటువంటి ఒక బృహత్తర హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం వినియోగించుకోవాలని ప్రతి పేరెంట్స్కు మేము కోరుకుంటున్నాం. మేము సార్, ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఓవరాల్గా ఏం చెప్తారంటే ఈ యొక్క హెచ్పివి వ్యాక్సిన్ సంబంధించి ఎటువంటి అవేర్నెస్ హెల్త్ డిపార్ట్మెంట్ కలిగించబోతోంది? ప్రధానంగా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చే వారికి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. అటువంటి వారి కోసం ఇక్కడ కింగ్కోటి హాస్పిటల్ ఏమైనా ప్రత్యేకమైనటువంటి బ్యానర్లో లేకపోతే ఏదైనా పోస్టర్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు ఇందులో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఫస్ట్ 90 రోజులు
ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం హాస్పిటల్లో మేము కింగ్ కోటి హాస్పిటల్ వరకు మేము మన దగ్గర ప్రతి శుక్రవారము ప్రతి బుధవారం రోజు వారానికి 2 రోజులు మేము వ్యాక్సినేషన్ ఇస్తాము. ఆ 2 రోజుల్లో మేము ప్రత్యేకంగా హెచ్పివి వ్యాక్సిన్ గురించి మన దగ్గరికి వచ్చేటువంటి పేరెంట్స్కి మేము వీటిని అవగాహన కల్పిస్తాము. ఇది తీసుకోవాలి తప్పనిసరిగా అని ఒక బ్యానర్స్ అట్లా పెట్టి అవగాహన కల్పిస్తున్నాము. ఇది కాకుండా గవర్నమెంట్ వివిధ స్కూల్స్లలో కూడా అవగాహన సదస్సులు కూడా నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతుంది. సో మీరు చెప్తూ డోసుల గురించి చెప్పారు, మొదటి డోసు, రెండో డోసు, మూడో డోసు. అంటే ఈ డోసులకు సంబంధించి ఏంటి? ఈ మొదటి డోసు ఏ ఏజ్ వాళ్ళకి ఇస్తారు? లేదు, ఒకటే డోసు ఇప్పుడు ఇవ్వడం అనేది. ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా 14 సంవత్సరాలు అయిపోయి 15 సంవత్సరాలు లోపు, అంటే 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఒక డోసు ఇవ్వడం జరుగుతుంది. ఒక డోసు వల్ల వచ్చే ప్రొటెక్షన్ సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద హెచ్పివి టీకాకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ యొక్క మొదటి డోసును అయితే ప్రారంభించడం జరిగింది. ఇది 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ళు, అంటే ఈ మధ్య గ్యాప్లో ఉన్నటువంటి ఎవరైతే బాలికలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క హెచ్పివి టీకాను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల గర్భానికి సంబంధించినటువంటి ఈ నియంత్రణ ఏదైతే ఈ క్యాన్సర్ నియంత్రణని చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది పూర్తిగా ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో ఇస్తున్నటువంటి టీకా అంటూ సంతోష్ బాబు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పేదలు దీన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లకుండా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ ఉచిత టీకాని ఎంతవరకు వాళ్ళు లబ్ధి పొందుతారనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, కింగ్ కోటి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.